హలో మై డియర్ స్టూడెంట్స్. సో ఈరోజు మనము రీనీట్ 2026 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ సొల్యూషన్స్ మనము ఆ, చేస్తున్నాము. సో అందులో భాగంగా మీరు ఇక్కడ చూసినట్లయితే 46 క్వశ్చన్ ఇది వచ్చేసి ఇది నేను డిస్కస్ చేయబోయే క్వశ్చన్ పేపర్ వచ్చేసి పేపర్ మనకు బుక్లెట్ నెంబర్ 80 మనకు 50, 60, 70, 80 లాగా ఇవ్వడం జరిగింది. సో రీనీట్లో అయితే ఇది 80 బుక్లెట్ నెంబర్ 80 సిరీస్ ఫాలో అవుతున్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 1 46th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఈ 46th క్వశ్చన్ ఏంటి అంటే లిస్ట్ 1, లిస్ట్ 2. లిస్ట్ 1 ఏమో మనకు కొన్ని మాలిక్యూల్స్ ఇచ్చారు, లిస్ట్ 2లోనేమో వాటి యొక్క జామెట్రీస్ ఇవ్వడం జరిగింది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే PCl5 ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూద్దాము PCl5 అకార్డింగ్ టు మనము వెస్పర్ థియరీ కనుక PCl5 మాలిక్యూల్ రాస్తే ఫాస్ఫరస్ అనేది 5th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి మనము షార్ట్ ఫామ్ లో కనుక దీని యొక్క జామెట్రీ రాస్తే సో మనకు ఎన్ని ఉన్నవి ఇవి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఫాస్ఫరస్ సెంట్రల్ ఆటమ్. సో వీ హ్యావ్ 5 క్లోరిన్ ఆటమ్స్. సో జాగ్రత్తగా చూస్తే దీని హైబ్రిడేషన్ వచ్చేసి మనకు sp3d వస్తుంది వితౌట్ లోన్ పేర్. అంటే మనకు ఇది జామెట్రీ వచ్చేసి sp3d వితౌట్ లోన్ పేర్ అన్నప్పుడు ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీ వస్తుంది. సో ట్రైగోనల్ బైపిరమిడ్ ఎక్కడుంది? సో PCl5 వచ్చేసి మనకు థర్డ్ ఆప్షన్ ట్రైగోనల్ బైపిరమిడల్, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి BrF5. సో BrF5 చూసినట్లయితే మనకు ఇక్కడ బ్రోమిన్ అనేది మనకు 7th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మనకు 7 ఉంటవి. 5, 6, 7. So we have 5 fluorine atoms. So we have 5 bond pair electrons and 1 lone pair. So central atom మీద మనకు 5 bond pairs 1 lone pair ఉంది అంటే మనకు హైబ్రిడేషన్ వచ్చేసి sp3d2 అవుతుంది విత్ 1 లోన్ పేర్ అవుతుంది. సో ఈ జామెట్రీ వచ్చేసి మనకు ఇదేమో ట్రైగోనల్ బైపిరమిడల్ అవుతే ఇదేమో మనకు స్క్వేర్ పిరమిడల్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆక్టాహెడ్రల్ sp3d2 అన్నప్పుడు చూద్దాము. సో Br ఇలా ఉంటుంది, ఇక్కడ ఫ్లోరిన్ 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 1 ఫ్లోరిన్ అబోవ్ ద ప్లేన్, ఒక లోన్ పిరమిడ్ ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు స్క్వేర్ పిరమిడల్. BrF5 వచ్చేసి మనకు స్క్వేర్ పిరమిడల్, B వచ్చేసి మనకు ఎక్కడ ఉంది 4 అవుతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ది మనము థర్డ్ సి చూసినట్లయితే BF4 మైనస్. బోరాన్ అనేది థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి సో మనకు BF4 మైనస్ అన్నాడు, ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి సో మనకి ఇది ఏమొస్తుంది అంటే BF4 మైనస్ రాశాను అనుకోండి. సో వీ హ్యావ్ 5 ఫ్లోరిన్ ఆటమ్స్, సారీ 4 ఫ్లోరిన్ ఆటమ్స్ వితౌట్ లోన్ పేర్ అన్నప్పుడు సో మనకి ఇది sp3 వితౌట్ లోన్ పేర్ టెట్రాహైడ్రల్ జామెట్రీ. సో టెట్రాహైడ్రల్ జామెట్రీ అన్నప్పుడు AB4 E0 అనుకుంది వస్తుంది, అంటే లోన్ పేరు ఏముండవు ఇక్కడ. సో టెట్రాహైడ్రల్ జామెట్రీ. సో టెట్రాహైడ్రల్ జామెట్రీ ఇక్కడ ఎక్కడుంది మనకు BF4 మైనస్ ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ కమింగ్ టు ది టెట్రాసైనిడో నికెల్, D వచ్చేసి మనకు మిగిలింది ఏంటిది స్క్వేర్ పెనార్. ఇది మన కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో వస్తుంది. సో స్క్వేర్ పెనార్. సో ఆన్సర్ ఏంటి మనకు ఏ వచ్చేసి 3, A3B4, 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 C1D2. So first option is the right answer. So right. Next coming to the second question, 47th one. So మన జాగ్రత్త చూసినట్లయితే ఏమి ఇచ్చారు ఇక్కడ, ద అమైనో యాసిడ్ దట్ గివ్స్ రెడ్ బ్లడ్ కలర్ ఆన్ ట్రీటింగ్ విత్ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ విత్ సోడియం నైట్రోప్రొసైడ్ అన్నారు. సో మనకు సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ సరే మనకు ఇది ఇందులో చూసినట్లయితే బ్లడ్ రెడ్ కలర్ కంపోజిషన్ వచ్చేసి మనకు ఇలా ఉంటుంది FSCN. సో FSCN టెకెన్ ఇలా థ్రైస్ అని రాయొచ్చు, లేదంటే ఇలా కూడా రాయొచ్చు FeSCN ఇలా పెట్టి దీని యొక్క కాంప్లెక్స్ మీద +2 ఏది వచ్చిన రైట్. దీని యొక్క కలర్ వచ్చేసి మనకు బ్లడ్ రెడ్. సో ఇక్కడ మనకు లసైన్స్ టెస్ట్ లో మీరు కనుక చదివినట్లయితే ఏముంటది మనకు ఇది బ్లడ్ రెడ్ కలర్ రావాలంటే చూడండి ఇక్కడ లైగాండ్కులో మనకు సల్ఫర్ తో పాటు నైట్రోజన్ ఉండాలి.
సో మరి సల్ఫర్తో పాటు నైట్రోజన్ ఉన్న కాంపౌండ్ మనకు ఈ బ్లడ్ రెడ్ కలర్ను ఫామ్ చేస్తుంది. అలా చెక్ చేస్తే త్రియోనిన్లో మనకు నైట్రోజన్ మాత్రమే ఉంటుంది, సల్ఫర్ ఉండదు. సో మిథియోనిన్లో సల్ఫర్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది. సెరిన్లో కూడా ఓన్లీ నైట్రోజన్ ఉంటుంది, ల్యూసిన్లో ఓన్లీ నైట్రోజన్ ఉంటుంది. ఈ రెండిట్లలో సల్ఫర్ ఉండదు. సో ద కాంపౌండ్ విచ్ ఇస్ హ్యావింగ్ బోత్ nitrogen and sulfur so gives the blood red color in sodium fusion extract test, Lassen's test. సో రైట్, ఇప్పుడు మరి మిథియోనిన్ స్ట్రక్చర్ కనుక మనం చూసినట్లయితే ఎలా ఉంటుంది మిథియోనిన్ స్ట్రక్చర్ రాస్తున్నాను. CH3S CH2 CH3 CH, ఇది ఒకటేమో కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉంటుంది, ఇంకోటి NH2 గ్రూప్ ఉంటుంది. ఇలా మీరు చూసినట్లయితే ఇక్కడ నైట్రోజన్ ఉంది, ఇక్కడ సల్ఫర్ ఉంది. సో మనకు మిథియోనిన్లో సల్ఫర్ నైట్రోజన్ ఉంది కాబట్టి మనకు బ్లడ్ రెడ్ కలర్ వచ్చేది మిథయోనిన్ తోటి. రైట్, నెక్స్ట్ వన్ మీరు చూసినట్లయితే 48 క్వశ్చన్. సో 48 క్వశ్చన్లో స్టేట్మెంట్ క్వశ్చన్ ఇక్కడ ఆక్సిడేషన్ ఆఫ్ పారానైట్రోటోలిన్ విత్ అసిడిక్ KMnO4 గివ్స్ అన్ యాసిడ్. అంటే ఇది ఆక్సిడేషన్ రియాక్షన్. ఫస్ట్ రాద్దాము, స్టేట్మెంట్ 1 సంబంధించిన ఈక్వేషన్ రాస్తాను. పారానైట్రోటోలిన్ మనం జాగ్రత్తగా రాసినట్లయితే పారానైట్రోటోలిన్, ఇది టోలిన్, సో ఇది పారానైట్రోటోలిన్. సో దీని మీద మనకు KMnO4 వేసారు, వేస్తే ఏమొస్తుంది అన్నాడు. సో జనరల్గా ఇది వేసినప్పుడు మనకు బెంజోయిక్ యాసిడ్ వస్తుంది, అంటే మనకు CH3 గ్రూప్ అనేది యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే సైడ్ చైన్ అనేది మనకి యాసిడ్గా మారుతుంది, COOH. సో ఇది ఏమొస్తుంది, NO2 వస్తుంది. సో ఇక్కడ ఏమన్నారు, విత్ యాసిడిక్ గివ్స్ యాసిడ్ అన్నాడు, దట్ ఈస్ స్ట్రాంగర్ దాన్ ది బెంజోయిక్ యాసిడ్ అన్నారు. సరే, మరి బెంజోయిక్ యాసిడ్తో దీని యొక్క అసిడిటీ కంపేర్ చేశారు. ఎవరిది, పారానైట్రో బెంజోయిక్ యాసిడ్ యొక్క అసిడిటీని పేరెంట్ బెంజోయిక్ యాసిడ్, ఇదేమో బెంజోయిక్ యాసిడ్, ఇది పేరెంట్ బెంజోయిక్ యాసిడ్. సో మరి ఇక్కడ ఇదేమో పారానైట్రో బెంజోయిక్ యాసిడ్. ఈ రెండిట్లలో మనకు అసిడిటీ వచ్చేసి జనరల్గా అసిడిటీ దేని మీద డిపెండ్ అవుతుంది. సో మనం మాట్లాడినట్లయితే అసిడిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది -M యాజ్ వెల్ యాజ్ -I గ్రూప్. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ NO2 అనేది మనకు -M గ్రూప్ యాజ్ వెల్ యాజ్ -I గ్రూప్. ఇక్కడ ఎటువంటి విత్డ్రాయింగ్ గ్రూప్ లేదు కాబట్టి పారానైట్రో బెంజోయిక్ యాసిడ్ ఇస్ మోర్ అసిడిక్ దాన్ ది బెంజోయిక్ యాసిడ్. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది మనకు కరెక్ట్ అవుతుంది. సో కమింగ్ టు ది స్టేట్మెంట్ 2 చూసినట్లయితే రిడక్షన్ ఆఫ్ పారానైట్రోటోలిన్ విత్ TnHCl అన్నాడు. రిడక్షన్ ఫాలోడ్ బై ది న్యూట్రలైజేషన్ అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ మనం రాద్దాము పారానైట్రోటోలిన్. సరే, పారానైట్రోటోలిన్ సేమ్ కాంపౌండ్. సో దాన్ని దేంతో రియాక్షన్ చేశారు, TnHCl తోటి. సో TnHCl తోటి రియాక్షన్ చేసి న్యూట్రలైజేషన్ అన్నప్పుడు మనకు ఇది వస్తుంది. TnHCl చేస్తే సో మనకు పారా అమైనోటోలిన్ వస్తుంది. సో పారా అమైనోటోలిన్. సో ఇక్కడ పారా అమైనోటోలిన్, సో మరి దీంతో దీని యొక్క బేసిటీ దేంతో కంపేర్ చేశారు. సో ద బేసిటీ ఆఫ్ పారా అమైనోటోలిన్ ఈ కంపేర్డ్ విత్ ది ఎనిలిన్, రైట్. సో ఎనిలిన్తో కంపేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మరి బేసిటీ చూసినట్లయితే జనరల్గా బేసిసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది +M యాజ్ వెల్ యాజ్ +I అని చెప్తాం మనం. సో మరి ఇక్కడ చూసినట్లయితే ఇందులో NH2 గ్రూప్ అనేది మనకు +M గ్రూప్, ఇక్కడ +M గ్రూప్ ఉంది, ఇక్కడ వితౌట్ +M గ్రూప్. సో కాబట్టి ఇది దిస్ వన్ ఈజ్ మోర్ బేసిక్ దాన్ దిస్ వన్, అంటే పారా అమైనోటోలిన్ ఈజ్ మోర్ బేసిక్ దాన్ ది ఎనిలిన్. సో కాబట్టి ఏమన్నాడు, పారా అమైనోటోలిన్ మోర్ బేసిక్ దాన్ ఎనిలిన్ అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే మనకు. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ది 49th క్వశ్చన్. సో మనకు ఈ ఎలక్ట్రోకెమిస్ట్ నుంచి అడగడం జరిగింది. ఇక్కడ స్టాండర్డ్ అంటే SRP వాల్యూ ఇచ్చారు, ఎవరిది, Fe+3 నుంచి Fe+2. సో దీని వాల్యూ ఎంత ఇచ్చారు మనకు, మన జాగ్రత్తగా చూసినట్లయితే మనకి ఇక్కడ డాటా +3 నుంచి +2 డాటా ఇచ్చారు, +3 నుంచి 0 డాటా ఇచ్చారు, +2 నుంచి 0 డాటా ఇచ్చారు. సో దీన్ని మనము జాగ్రత్తగా రాస్తే లాటిమర్ డయాగ్రామ్ అనే ఒక టాపిక్ ఉంటుంది మనకు, ఇలా రాస్తే చూడండి. Fe+3 నుంచి మనకి ఏమొస్తుంది, Fe+2 వస్తుంది. సో దాని నుంచి మనకు Fe0 వస్తుంది.
సో దీని నుంచి కనుక మనము జాగ్రత్తగా ఇలా రాసామనుకోండి, సో +3 నుంచి 0 అన్నప్పుడు ఎలక్ట్రాన్ చేంజ్ ఎంత? 3 ఎలక్ట్రాన్ చేంజ్. +3 నుంచి +2 2 ఎలక్ట్రాన్ చేంజ్. ప్లస్ నుంచి 0 2 ఎలక్ట్రాన్, సారీ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఎలక్ట్రాన్, ఇక్కడ నుంచి ఇక్కడికి సో 2 ఎలక్ట్రాన్స్. సో మనము దీన్ని మనము ఈ చేంజ్ను ΔZ01 అందాము. సో దీన్ని వచ్చేసి ΔZ02, ఇది వచ్చేసి ΔZ03. రైట్, ఇప్పుడు మనం ఇలా రాయొచ్చు ΔZ03 ఈక్వల్ టు ΔZ01 ప్లస్ ΔZ02. సో మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ΔZ1 అన్నప్పుడు -N1 FE01 ప్లస్ -N2 FE02. సో మనకు ఇలానే ఇది వచ్చేసి మనకు -N3 FE03. దీన్ని సాల్వ్ చేస్తే మైనస్ కామన్ తీస్తే మనకు ఫారడే ఎఫ్ క్యాన్సల్ అయిపోతుంది. లాస్ట్కి వచ్చే ఈక్వేషన్ వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి, N3 E03 ఈక్వల్ టు N1 E01 ప్లస్ N2 E02 అవుతుంది. సో ఇప్పుడు మనకు అడిగేది E01 అడిగారు ఇక్కడ. అంటే ఏం అడిగారు ఇక్కడ చూడండి, మనకు Fe+3 నుంచి Fe+2 అడిగారు. Fe+ నుంచి +2 అన్నప్పుడు E01 అడిగారు. సో కాబట్టి E01 బయటకు తీసుకొచ్చామనుకోండి, N1 E01 ఈక్వల్ టు N3 E03 మైనస్ N2 E02. సో దీన్ని మనం జాగ్రత్తగా సాల్వ్ చేస్తే N3 E03, N3 అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దిస్ వన్. సో 3 ఎలక్ట్రాన్స్ కాబట్టి 3 E03 వచ్చేసి ఎంత ఇచ్చారు? +3 నుంచి 0 కాబట్టి -0.44 ఇవ్వడం జరిగింది. మైనస్ ఆఫ్ N2 ఎంత ఇచ్చారు ఇక్కడ? N2 అన్నప్పుడు +2 నుంచి F అంటే +2 నుంచి 0 కాబట్టి 2 ఎలక్ట్రాన్స్. సో మరి వాల్యూ ఎంత ఇచ్చారు? -0.44 ఇవ్వడం జరిగింది. సో N1 ఎంత? 1. E01 ఎంత? E01 వచ్చేసి మనం కనుక్కోవాలి. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది E01. సో దీన్ని జాగ్రత్తగా సాల్వ్ చేస్తే హియర్ వి గెట్ -0.04. So here we get -0.12 minus of minus plus 0.88 వస్తుంది. సో హియర్ వి గెట్ +0.76 volts వస్తుంది. ఏది? E01. సో మరి ఇక్కడ దిస్ వన్ ఇస్ ద ఆన్సర్. చూసినట్లయితే ఎక్కడుంది ఆన్సర్ వచ్చేసి మనకు, సో ఫస్ట్ ఆప్షన్లో మనకు 0.76 volts వచ్చేసింది. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ది 50th క్వశ్చన్ చూడండి, మనకు ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ ఇక్కడ. సో మనకు ఆల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సో ఆల్డాల్ కండెన్సేషన్ ఇది, సో ద కాంపౌండ్ దట్ కెనాట్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ఆల్డాల్ కండెన్సేషన్. వాస్తవానికి ఆల్డాల్ కండెన్సేషన్ లో ప్రొడక్ట్ ఏంటి అంటే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్. ఇది ఒక్క పాయింట్ తెలిసింది అనుకోండి, ఆన్సర్ చేయొచ్చు మనము. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్. మరి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇచ్చిన 50th క్వశ్చన్లో మరి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఎక్కడుంది చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఇది ఆల్ఫా, ఇది బీటా. సరే, ఇది ఆల్ఫా బీటా అన్సాచురేషనే. సో ప్రొడక్ట్ సంగతి తర్వాత, ఫస్ట్ ఫండమెంటల్ ఎలిమినేషన్ ఇది. సో సెకండ్ దాంట్లో కూడా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఉంది, థర్డ్ దాంట్లో కూడా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఉంది. ఇక్కడ ఫోర్త్ దాంట్లో మనకు ఆల్ఫా బీటా అన్సాచురేషన్ లేదు. సో కాబట్టి ప్రైమరీగా మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. కెనాట్ బి అబ్టైన్ అంటే ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. రైట్, సో నీకు సో నెక్స్ట్ కమింగ్ టు ది 50th క్వశ్చన్ తర్వాత 51. సో 51 క్వశ్చన్ వచ్చేసి మనకు డిబే-హ్యాకెల్ ఆన్సాగర్ ఈక్వేషన్ ద్వారా క్వశ్చన్ అడగడం జరిగింది మనకు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఎలక్ట్రోలైట్ ఇచ్చారు, అది XY అన్నారు. సో ఎలక్ట్రోలైట్ వచ్చేసి మనకు ఒక ఎలక్ట్రోలైట్, సో దాని పేరు వచ్చేసి మనకు ఏమన్నారు? XY అన్నారు. సో అది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. మరి డిబే-హ్యాకెల్ ఆన్సాగర్ ఈక్వేషన్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? మోలార్ కండక్టెన్స్ విత్ డైల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఈక్వేషన్ ఏంటి అన్నప్పుడు డిబే-హ్యాకెల్ ఆన్సాగర్ ఈక్వేషన్ వచ్చేసి మోలార్ కండక్టెన్స్ ఈక్వల్ టు మోలార్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్, దాని లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ కూడా అనొచ్చు, -m √/c. ఇది డిబే-హ్యాకెల్ ఆన్సాగర్ ఈక్వేషన్. సో ఇది వచ్చేసి మనకు y ఈక్వల్ టు సో -m
ఎంఎక్స్ లాగా ఉంటుంది. ఇక్కడ స్లోప్ ఏంటిది, ఇక్కడ మనకు స్లోప్ వాల్యూ ఇచ్చారు 90 ఇచ్చారు ఇక్కడ. సో మోలార్ కండక్టెన్స్ మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మనకు మోలార్ కండక్టెన్స్ వాల్యూ 145 ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ ఏంటి చూడండి, స్లోప్ 90 వచ్చిందట. ఏది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ గ్రాఫ్ డ్రా చేస్తే స్లోప్ వచ్చేసి 90 వచ్చింది, మోలార్ కండక్టెన్స్ 145 వచ్చింది. సో అడిగింది ఏంటి, కాన్సన్ట్రేషన్ 0.01 ఇచ్చారు సి వాల్యూ. అడిగింది ఏంటిది, లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ వై మైనస్ అడిగారు, అంటే ఎక్స్ ప్లస్ ఇచ్చారు, వై మైనస్ అడిగారు. సో మనకు ఇక్కడ గివెన్ చూసినట్లయితే మనకు మోలార్ కండక్టెన్స్ వాల్యూ ఇచ్చారు ఎంత, 145 ఈక్వల్ టు లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మైనస్ ఎం ఎంత, స్లోప్ వచ్చేసి -90 అండ్ రూట్ ఓవర్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి 0.01 అంటే మనం దీన్ని 10⁻⁻2 రాయొచ్చు. సో దీన్ని జాగ్రత్తగా సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 145 ఈక్వల్ టు లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ -90 ఇంటూ 10⁻⁻1 అవుతుంది. సో స్క్వేర్ రూట్ కట్ అవుతుంది కాబట్టి. సో దీన్ని మనం జాగ్రత్తగా సాల్వ్ చేస్తే హియర్ వి గెట్ -90/10 అవుతుంది. సో 10 9s are 90. సో దీని నుంచి మనకు ఏమొస్తుంది అంటే ఇక్కడ ఇక చూసినట్లయితే 145 ఈక్వల్ టు లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ -9 అవుతుంది. సో మరి లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ XY ఈక్వల్ టు 145 + 9. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ది 154. మరి దీన్ని కనుక సాల్వ్ చేస్తే మనము 154, సో మనకు ఇక చూడండి లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఎవరిది, XYది. ఎలా రాయొచ్చు మనం, అకార్డింగ్ టు కోల్ రష్లా ఇలా రాస్తాం మనము. సో ఎవరిది లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఎవరిదంటే మనము ఎక్స్ ప్లస్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఎవరిది, వై మైనస్. సో దీని వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చింది 154. సో దీని వాల్యూ ఏమో ఇవ్వడం జరిగింది, ఎంత ఇచ్చారు, 74 ఇచ్చారు. సో 74 ప్లస్ లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ ఆఫ్ ఎవరిది, వై మైనస్. సో దాని వాల్యూ వచ్చేసి మనకు ఎంత ఉంది అన్నప్పుడు, సో 154 మైనస్ 74 జనగా జాగ్రత్త సాల్వ్ చేస్తే వి గెట్ 80 సిమెన్స్ సెంటీమీటర్ స్క్వేర్ మోల్ ఇన్వర్స్ వస్తుంది మనకు. సో 80 ఆన్సర్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది, 4th ఆప్షన్లో ఉంది. రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 52nd క్వశ్చన్. సో ఈ 52nd క్వశ్చన్లో మనం జాగ్రత్తగా సాల్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ వన్ 52nd క్వశ్చన్లో మనకి ఇక్కడ స్టేట్ అసర్షన్ రీజన్ క్వశ్చన్. ద ఫస్ట్ IE ఆఫ్ ఆక్సిజన్ ఇది లోవర్ దాన్ ది నైట్రోజన్ అండ్ ఫ్లోరిన్. సో వాస్తవానికి అయితే మనకు ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్ ఆర్డర్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్ 1 అయితే ట్రూ అవుతుంది. మరి ఎందుకు తెలుసా అన్నప్పుడు నైట్రోజన్లో మనకు హాఫ్ ఫీల్డ్ P3 ఉంటుంది. సో మరి అంటే గ్రౌండ్ స్టేట్లో ఆక్సిజన్లో ఏముంటుంది అంటే P4 ఉంటుంది. సో ఎలక్ట్రాన్ రిమూవల్ ఫ్రమ్ ది స్టేబుల్ కాన్ఫిగరేషన్ requires high energy compared to the incompletely filled P4 configuration. Hence nitrogen is having higher IE1 than the oxygen అని చెప్పొచ్చు ఇక్కడ. సరే స్టేట్మెంట్ 1 అయితే రైట్ ఇచ్చారు. సో అసర్షన్ రైట్ ఇచ్చారు. రీజన్ ఏమి ఇచ్చారంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఆక్సిజన్ లీడ్స్ టు స్టేబుల్ హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్. సరే ఆక్సిజన్ వచ్చేసి మనకి ఏముంటుంది, P4 ఉంటుంది. సో P4 నుంచి ఒక ఎలక్ట్రాన్ కనుక మనం తీసేస్తే ఏమవుతుంది, P3 అవుతుంది. ఇది స్టేట్మెంట్ అయితే రైటే కానీ రీజన్ అయితే అది కాదు. అంటే ఆక్సిజన్ యొక్క IE1 తక్కువ ఉంటుంది అన్నప్పుడు రీజన్ ఇది కాదు. రీజన్ ఏంటి, సో ఇన్ ద కేస్ ఆఫ్ నైట్రోజన్ ఎలక్ట్రాన్ రిమూవల్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ది స్టేబుల్ P3 కాన్ఫిగరేషన్. సో హెన్స్ ఇట్ రిక్వైర్స్ మోర్ IE దాన్ ది ఆక్సిజన్. సో కాబట్టి రీజన్ వేరు, బట్ ఇక్కడ స్టేట్మెంట్ అయితే రైటే. సో రీజన్ అయితే రైటే ఇక్కడ, బట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు ఇది. సో both assertion and reason are correct, but R is not the correct explanation of A. So coming to the 54 question చూసినట్లయితే CFT లో మనకు ఫీల్డ్ స్ట్రెంత్ అడిగారు, స్పెక్ట్రోకెమికల్ సిరీస్. సో మనకు ఇది ఫ్యాక్ట్ బేస్డ్ ఇది. సో 4th వన్ ఇది ఆన్సర్, ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బనిల్ లిగాండ్, అమ్మోనియా లిగాండ్, వాటర్ అండ్ క్లోరైడ్ అయాన్ డైరెక్ట్లీ ఫ్రమ్ NCERT. సో 4th ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి 54 క్వశ్చన్ మనకిది 53 క్వశ్చన్ ఒకసారి చూడండి. సో ఇది చూడండి, అకార్డింగ్ టు CFT ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ లైగండ్స్ విత్ రెస్పెక్ట్ టు దర్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఫీల్డ్ స్ట్రెంత్ అన్నారు.
సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఇక్కడ కార్బోనిల్ లైగాండ్ స్ట్రాంగ్ ఉంటుంది, దాని తర్వాత అమోనియా, దాని తర్వాత వాటర్, తర్వాత క్లోరైడ్ అయాన్. కాబట్టి 4th ఆప్షన్ రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ది ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 54. సో 54లో ఇది కూడా మనకు ఎక్కడ అంటే ఆప్టికల్ ఐసోమెరిజం టాపిక్ ఇది. సో ఆప్టికల్ ఐసోమెరిజంలో ఇది చూడండి, ఇక్కడ ఐరన్ కాంప్లెక్స్ ఇచ్చారు, రెండు కూడా ఐరన్, ఒకటి క్రోమియం కాంప్లెక్స్, ఐరన్ కాంప్లెక్స్. సో ఫస్ట్ వన్లో ఎలా ఉంటుంది, ఆక్సలేట్ లైగార్డ్ ఉంది. సో మనం దీంట్లో ఎలా రాయొచ్చు అంటే అది 3 times ఉంది, ట్రిస్ కాబట్టి చూడండి, సారీ ఇది ఇక్కడ రాదు, ఇట్లా పెట్టాలి. సో మనం మొత్తము ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఆక్సిజన్ 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 రైట్. సో సరే, ఇప్పుడు దీన్ని ఇలా రాసామనుకోండి, ఇది ఒక కాంప్లెక్స్. ఎగ్జాక్ట్గా దీన్ని మిర్రర్ ఇమేజ్ రాసామనుకోండి, దీన్ని మిర్రర్ ఇమేజ్ రాస్తే మనకి ఎలా వస్తుంది అంటే, సో ఐరన్ ఆక్సిజన్ ఆక్సిజన్, ఇది ఆక్సలేట్లీ, సారీ ఇది ఆక్సలేట్లీ కానీ ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది, ఇది ఇక్కడ రాదు. సో మనం చూసినట్లయితే చూడండి, దీస్ టూ ఆర్ నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్. కాబట్టి వీటిని ఏమంటాం మనము, ఎనాన్షోమర్స్ అంటాం. నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ ఎనాన్షోమర్స్. ఇది +D అవుతాయి, ఇది ఏమవుతుంది మనకు -L అవుతాయి. సో దీస్ టూ ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్. సో ఫస్ట్ వన్ ఈస్ మనకి ఇలా చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఫస్ట్ కాంపౌండ్ వచ్చేసి కైరలా కాదు అన్నప్పుడు ఇట్ ఈస్ కైరల్. సో సెకండ్ వన్ వచ్చేసి ట్రాన్స్ అన్నాడు కదా, సో దాన్ని చూసినట్లయితే ఇది కూడా మనకి ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంటుంది, సేమ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి డైరెక్ట్ కాపీ పేస్ట్ క్వశ్చన్ ఇది. సో సిఆర్ వచ్చేసి మనకు ఎలా ఉంటుంది అన్నప్పుడు ఇక్కడ కూడా మనకు ఇది కూడా ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ ఇది. సో చూసినట్లయితే ఆక్సలేట్ 2 times ఉంది, సో బిస్ ఆక్సలేటో ఇట్లా చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఆక్వా లిగాండ్. సో ఆ వాటర్, మనకు వాటర్లో ఆక్సిజన్ ఇస్ ద డోనర్. ఇక్కడ చూసినట్లయితే ఇది నాన్ సూప్, ఇక చూడండి ఇది మీసో, అంటే ఇది మీసో కాంపౌండ్. ఎందుకు, ప్లేనార్ సిమెట్రీ ఉంది కాబట్టి, ప్లేనార్ సిమెట్రీ ఉంటే దాన్ని ఏమంటాము, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అంటాం. సో మరి ఇక్కడ కైరల్ అన్నారు కదా, సో ఇది కైరల్ కాదు కాబట్టి సో మనకి స్టేట్మెంట్ అనేది రాంగ్. స్టేట్మెంట్ 1 is రైట్, స్టేట్మెంట్ 2 is రాంగ్. సో ఇలా చూసినట్లయితే మనకు 1 is రైట్, 2 is రాంగ్ ఎక్కడుంది మనకు, సెకండ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి 55 క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 55 జాగ్రత్త చూసినట్లయితే మనకు, సో ఇక్కడ దీన్ని సాల్వ్ చేసినట్లయితే బెంజిన్ మీద మనం ఎసైలేషన్ చేశారు, ఫిడెల్క్రాఫ్ట్ ఎసైలేషన్. సో ఫాలోడ్ బై హాలోఫామ్ రియాక్షన్. సరే మనం రాద్దాం, ఇక్కడ బెంజిన్ తీసుకుంటున్నాను, దాని మీద అసైలేషన్ చేశాను. అసైలేషన్ చేస్తే ఎస్టైల్ క్లోరైడ్ తీసుకుంటే మనకు ప్రొడక్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. దిస్ వన్ ఈస్ ద ప్రొడక్ట్. సో దీని మీద మనకి ఏం చేశారు, ఫర్దర్గా హాలోఫామ్ రియాక్షన్ చేశారు, అంటే NaO సోడియం హైపోక్లోరైడ్. సో హాలోఫామ్ రియాక్షన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఒకటేమో సోడియం సాల్ట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ వస్తుంది, దాంతోపాటు క్లోరోఫామ్ వస్తుంది. సో క్లోరోఫామ్. సో మరి ఏమన్నారు ఇక్కడ, P&Q ఆర్ అరోమాటిక్ కాంపౌండ్, ఇది P ఇది Q. సో P&Q సారీ ఇది P వచ్చేసి ఇది Q. సో P&Q ఆర్ అరోమాటిక్ అన్నారు. సో అరోమాటిక్ అవుతుందా, కాదు. స్టేట్మెంట్ 1 is రాంగ్. సో కమింగ్ టు ద స్టేట్మెంట్ 2 జాగ్రత్తగా చూస్తే, P gives కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ అసిడిఫాక్షన్ అన్నారు. సో దీని మీద H+ చేస్తే కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుందా అంటే వస్తుంది, రైట్. సో Q gives పాయిజనస్ గ్యాస్ అన్నాడు ఆన్ ఎక్స్పోజర్ టు ఎయిర్ అండ్ లైట్. సరే క్లోరోఫామ్ మనము ఎయిర్కి ఎక్స్పోజ్ చేస్తే వి గెట్ 1 పాయిజనస్ గ్యాస్ కాల్డ్ పాస్జీన్. సో ఈ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ P&Q ఆర్ కార్బొనైల్ కాంపౌండ్స్ కాదు. సో ఫోర్త్ వన్ P is the sodium salt of carboxylic acid, రైట్. Q is the primary alcohol కాదు కదా. సో కాబట్టి ఆన్సర్ ఏంటి, సెకండ్ ఆప్షన్. సో నెక్స్ట్ కమింగ్ టు ది 56 క్వశ్చన్, అరీనియస్ ప్లాట్ మీద అడగడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే అరీనియస్ ప్లాట్ ln K వర్సెస్ 1/T ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎనర్జీ ఆఫ్ యాక్టివేషన్ ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చారు అంటే 6.64 kJ per mole ఇచ్చారు. సో ఇంకేమి ఇచ్చారు, R వాల్యూ ఇచ్చారు. R వాల్యూ ఎంత ఇచ్చారు అంటే 8.3 ఇచ్చారు. ఇంకేమి ఇచ్చారు మనకు, K ఏమడిగారు, ద టెంపరేచర్ ఎట్ విచ్ ద రేట్ కాన్స్టెంట్ బికమ్స్ E². అంటే K వాల్యూ అట E²కు సమానమైనప్పుడు దాని యొక్క టెంపరేచర్ ఎంత అన్నాడు. అన్నప్పుడు మనం అరీనియస్ ఈక్వేషన్ ఏంటిది, ln K = ln A మైనస్ EA/RT. సో ఇక్కడ ln K మనము K ప్లేస్లో E² పెట్టామనుకోండి, E² పెడితే ఏమవుతుంది, 2 ln E అవుతుంది.
సో దీని వాల్యూ ఎంత వస్తుంది మనకు 2 వస్తుంది. సరే ఇక్కడ వెన్ ఈ స్క్వేర్ వెన్ వి అప్లైడ్ ది న్యాచురల్ లాగరిథం టు ద ఈ స్క్వేర్ వి గెట్ ది 2. సో కాబట్టి లాన్ కే వాల్యూ మనకు 2 వచ్చింది. మరి లాన్ ఏ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ మనకు ఇంటర్సెప్ట్ ద్వారా వస్తుంది. ఇక్కడ చూడండి గ్రాఫ్ గీస్తే మనకు ఇంటర్సెప్ట్ ద్వారా వస్తుంది. సో ఇక్కడ y ఈక్వల్ టు సి మైనస్ ఎంఎక్స్ 1/t, ఎక్స్ ఈక్వల్ టు 1/t అని అర్థం ఇక్కడ. సో మరి ఇక్కడ ఇంటర్సెప్ట్ వచ్చేసి మనకు లాన్, ఇది లాన్ ఏ కాబట్టి దాని వాల్యూ ఎంత 6. సో మనకు 2 ఈక్వల్ టు, అంటే దీని నుంచి నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను, 2 ఈక్వల్ టు 6 మైనస్ ఈఏ ఎంత ఇచ్చారు జౌల్స్లోకి మార్చుకుంటే 6640 బై ఆర్ ఎంత 8.3 ఇంటూ టీ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎల్హెచ్ సైడ్ తీసుకెళ్దాము, 2 అనేది ఆర్హెచ్ సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే 6640 బై 8.3 ఇంటూ టీ ఈక్వల్ టు 6 మైనస్ 2. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు ది 4 అవుతుంది. మరి ఇక్కడ ఏమొస్తుందంటే 6640 ఈక్వల్ టు 8.3 ఇంటూ 4 ఇంటూ టీ. సో దీన్ని జాగ్రత్తగా సాల్వ్ చేస్తే మనకు 33.2 ఇంటూ టీ వస్తుంది ఈక్వల్ టు 6640. సో మరి టీ ఈక్వల్ టు మనం సాల్వ్ చేస్తే 6640 బై 33.2 తీసుకున్నట్లయితే సో హియర్ వి గెట్ 200 కెల్విన్ యాజ్ ది ప్రొడక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ ఎక్కడ ఉంది మనకు? సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఇది 200 కెల్విన్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 57. సో 57లో మనకు ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ పొలారిటీ అడగడం జరిగింది. అరేంజ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ పొలారిటీ. సో పొలారిటీ చూసినట్లయితే డి అనేది మనకు ఎస్టిక్ యాసిడ్ ఇచ్చారు. ఎస్టిక్ యాసిడ్ అనేది మనకు మోర్ పోలార్. ఎందుకు అన్నప్పుడు ఇక్కడ చూడండి OH ఉంది కదా, సో ఇక్కడ O మైనస్ ఇక్కడ H ప్లస్ ఉంటుంది ఇక్కడ. సో ఇది మోర్ పొలార్, మోర్ ఓవర్ ఇది ఇటు స్ట్రాంగ్ గా పుల్ చేస్తుంది, పొలారిటీ ఇక్కడ ఎక్కువ. సో తర్వాత మనకు ఆల్కహాల్లో ఉంటుంది. సో ఆల్కహాల్లో OH, ఇది O మైనస్, ఇది H ప్లస్, డెల్టా ప్లస్. సో పోలరైజేషన్ ఆఫ్ కెమికల్ బాండ్ ఇక్కడ కోవలెంట్ బాండ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత కీటోన్, ఎస్టోన్ చూసినట్లయితే మనకు పొలారిటీ ఇట్లా పైకి ఉంటుంది, ఇలా డైపోల్ మూమెంట్ ఉంటుంది మనకు. సో టాప్ ఎవరు ఉన్నప్పుడు డి ఉంటుంది, దాని తర్వాత బి అవుతుంది, తర్వాత సి అవుతుంది, తర్వాత ఏ అవుతుంది. అలా చూస్తే డిబిసిఏ థర్డ్ ఆప్షన్ ఇస్ ది ఆన్సర్. సో కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అన్నప్పుడు 58 క్వశ్చన్. ఇక్కడ ఏమిచ్చారు? ఏ ప్రోటీన్ అండర్గోస్ రివర్సిబుల్ థర్మల్ డీనాచురేషన్ ఫ్రమ్ ఇట్స్ ఇనిషియల్ స్టేట్ N to డీనాచురేటెడ్ స్టేట్ D అట. అకార్డింగ్ టు N to D అన్నాడు. ఓకే, పక్కన పెట్టేస్తే టెంపరేచర్ ఎంత 60 డిగ్రీ సెంటిగ్రేడ్. ద కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ బోత్ N and D ఆర్ ఈక్వల్ ఎట్ ఈక్విలిబ్రియం. అంటే ఈక్విలిబ్రియం దగ్గరనట ఈ రెండు సమానం అని చెప్పాడు. అండ్ ది స్టాండర్డ్ ఎంథాల్పీ చేంజ్ డెల్టా హెచ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చారు? 666 కిలో జౌల్స్ పర్ మోల్ ఇవ్వడం జరిగింది. సో అడిగింది ఏంటి? స్టాండర్డ్ ఎంట్రోపీ చేంజ్ ఎంత అన్నాడు. సో మనము జాగ్రత్తగా చూస్తే మనకు ఒక ఈక్వేషన్ ఉంటుంది డెల్టా జీ తోటి. సో డెల్టా జీ నాట్ ఈక్వల్ టు మైనస్ 2.303 ఆర్టీ ఏముంటుంది? లాగ్ కే ఈక్విలిబ్రియం ఉంటుంది. ఆర్టీ లాగ్ కే ఈక్విలిబ్రియం. ఇక్కడ మనకు లాగ్ కే ఈక్విలిబ్రియం వాల్యూ ఎంత? ప్రొడక్ట్ బై రియాక్టెంట్ కదా, D/N వేస్తే డి వాల్యూ రెండు సేమ్ అన్నాడు కాబట్టి D/N 1 వస్తుంది. అప్పుడు మరి లాగ్ 1 ఎంత? 0 అవుతుంది. అప్పుడు డెల్టా జీ నాట్ ఎంత వస్తుంది అంటే మనకు ఆన్సర్ 0 వస్తుంది. సో ఇప్పుడు ఎందుకు వేసానంటే మనకు డెల్టా జీ నాట్కు డెల్టా హెచ్ డెల్టా ఎస్ రిలేషన్ ఉంటుంది. సో డెల్టా జీ నాట్ ఈక్వల్ టు మనకి ఏంటి అన్నప్పుడు డెల్టా హెచ్ నాట్ మైనస్ టీ డెల్టా ఎస్ నాట్. సో ఇక్కడ దీని వాల్యూ 0 కాబట్టి 0 ఈక్వల్ టు డెల్టా హెచ్ నాట్ మైనస్ టీ డెల్టా ఎస్ నాట్. సో అప్పుడు డెల్టా హెచ్ నాట్ ఈక్వల్ టు టీ డెల్టా ఎస్ నాట్ అవుతుంది. సో ఇక్కడ టీ ఈక్వల్ టు ఏమవుతుంది అన్నప్పుడు డెల్టా హెచ్ నాట్ బై డెల్టా ఎస్ నాట్. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. ఎంత ఉంది మనకు? డెల్టా హెచ్ నాట్ ఎంత ఇచ్చారు? 666 కిలో జౌల్స్ పర్ మోల్ ఇచ్చారు. సారీ, అడిగింది డెల్టా ఎస్ కదా. సో ఇక్కడ డెల్టా ఎస్ వస్తుంది, ఇక్కడ టీ వస్తుంది. టీ ఎంత అన్నప్పుడు 60 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చారు. దీన్ని కెల్విన్లోకి మార్చుకుంటే మనకు 333 వస్తుంది. 333 కెల్విన్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ది, సో మనకు 2 కిలో జౌల్స్ పర్ మోల్ ఇస్ ద ఆన్సర్. ఎక్కడుంది? ఫోర్త్ ఆప్షన్, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ది మనకు 59th క్వశ్చన్ చూసినట్లయితే సో ఐడియల్ మనకి సొల్యూషన్ టాపిక్ ఇది ఐడియల్ నాన్ ఐడియల్ పాజిటివ్ నెగిటివ్ డీవియేషన్ దగ్గర అడగడం జరిగింది.
An ideal solution thus formed obeys Raoult's law throughout the composition range. రైట్, మనకు ఏ కంపోజిషన్ తీసుకున్నా కానీ రెండు సాల్వెంట్స్, రెండు లిక్విడ్స్ది అది టోటల్ కంపోజిషన్లో అది మొత్తానికి ఇది మనకు ఒబే చేస్తుంది. ఇది రైట్ స్టేట్మెంట్. సో ఇక్కడ క్లోరోఫామ్ అండ్ ఎసిటోన్ ఫ్యాక్ట్ బేస్డ్, ఇది నెగిటివ్ డీవియేషన్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అనిలిన్ ఫినాల్ మనకు పాజిటివ్ డీవియేషన్ కిందకి వస్తుంది. ఇక్కడ రెండింటి మధ్యలో రియాక్షన్ జరుగుతుంది, బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడేమో బాండ్ ఫామ్ కాదు. సో ఇది పాజిటివ్ డీవియేషన్, ఇక్కడ ఇది నెగిటివ్ డీవియేషన్. సో ఏ అండ్ బి కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్ అవ్వడం జరుగుతుంది ఆన్సర్. సో నెక్స్ట్ కమింగ్ టు 60th క్వశ్చన్ చూసినట్లయితే మనకు, సో హీటింగ్ ఆఫ్ NaCl విత్ కాన్సన్ట్రేట్ H2SO4 అండ్ MnO2 రిజల్ట్స్ ఇన్ ఆక్సిడేషన్ ఆఫ్ Mn అన్నాడు. అంటే NaCl తీసుకున్నట్లయితే ఇది మనకు ఎక్కడ వస్తుంది అన్నప్పుడు, ఇది మనకు సమ్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కెమిస్ట్రీలో ఈ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది. MnO2 మనం జాగ్రత్తగా సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది ప్రొడక్ట్ అన్నప్పుడు, హియర్ వి గెట్ 2Cl2 వస్తుంది. దాంతోపాటు మనకి ఏమొస్తుంది అన్నప్పుడు Mn+4 కాస్త +2గా మారుతుంది. ఇక్కడ +4 నుంచి ఎలా మారింది, నీకు +2గా మారింది. సో మరి ఇక్కడ ఏమన్నారు మనకి, ఇక్కడ చూడండి స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే MnO2 రిజల్ట్స్ ఇన్ ఆక్సిడేషన్ ఆఫ్ Mn అన్నాడు. సో MnO2 MnO2లో Mn అనేది అండర్ గోయింగ్ ఆక్సిడేషన్ అన్నారు. కానీ అక్కడ చూడండి +4 నుంచి +2గా మారింది కదా, రిడక్షన్. కాబట్టి స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ వచ్చేసి సోడియం అయోడైడ్, సేమ్ ఇదే ప్లేస్లో మనము క్లోరైడ్ ప్లేస్లో అయోడైడ్ పెడితే మనకి ఏమొస్తుంది, MnO2 తోని రియాక్ట్ చేసామనుకోండి, యాజ్ ఇట్ ఈస్ సిమిలర్ రియాక్షన్, బట్ హియర్ వి గెట్ I2 యాజ్ వెల్ యాజ్ Mn+2. సో Mn+2 ఏమన్నాడు, MnO2 రిజల్ట్స్ ఇన్ రిడక్షన్ అన్నాడు. కాబట్టి MnO2 రిజల్ట్స్ ఇన్ రిడక్షనే కదా. సో ఈ స్టేట్మెంట్ అనేది రైట్ అవుతుంది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్, 2 ఈజ్ రైట్. సో థర్డ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి 61 క్వశ్చన్. సో ఇది కొంచెం లిటిల్ కాంప్లెక్స్, మనకు ఐసోమెరిజం టాపిక్ ఇది. సో ఏంటి అన్నప్పుడు ట్రాన్స్బ్యూటైన్ అన్నాడు. ఫస్ట్ నేను ట్రాన్స్బ్యూటైన్ అని రాస్తా, చూద్దాము. ట్రాన్స్బ్యూటైన్. సో మనం ట్రాన్స్బ్యూటైన్ మీద ఏం చేశాడు, ఇక్కడ బ్రోమినేషన్ చేశాడు. సో విత్ CCl4 సాల్వెంట్. సో చేస్తే మనకి ఏమొస్తుంది, ట్రాన్స్ చేస్తే Br2 CCl4 వేసామనుకోండి, మనకి ఏమొస్తుంది, ఇది ట్రాన్స్ అడిషన్, ఇది ట్రాన్స్ ప్లస్ ట్రాన్స్ మనకి ఏమొస్తుంది, మీసో వస్తుంది. సో మీసో కాంపౌండ్ రావాలి మనకు. సో మరి ఇక్కడ అంటే మీసో కాంపౌండ్ అన్నప్పుడు ఎలా రావాలి, ఇక్కడ CH3 అండ్ హియర్ వి గెట్ CH3, ఇక్కడ Br అండ్ Br, H. ఈ కాంపౌండ్ ఆన్సర్ రావాలి. సో మరి ఇక్కడ చెక్ చేద్దాం ఒకసారి. వాళ్ళు ఇక్కడ న్యూమన్ ఫామ్ లో ఇచ్చారు, కొంచెం దీన్ని టఫ్ చేశారు. ఇప్పుడు మనం న్యూమన్ నుంచి ఫిషర్ రాయాలి అంటే మనం డైరెక్ట్ ఫస్ట్ ఎక్లిప్స్ లోకి మార్చుకోవాలి. దీన్ని ఫస్ట్ ఎక్లిప్స్ లోకి మార్చుకుంటే, సో నేను బ్యాక్ కార్బన్ ఒక 60 డిగ్రీ క్లాక్ వైజ్ తిప్పుతున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ తిప్పుతున్నాను. సో తిప్పినప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాము. సో 50 డిగ్రీ క్లాక్ వైజ్ తిప్పితే మనకు ఫ్రంట్ కార్బన్ అలానే ఉంటుంది. ఇక్కడ మిథైల్ ఉంది మనకు. సో ఇక్కడ Br ఉంది, ఇక్కడ H ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ మిథైల్ వచ్చేసి ఈ మిథైల్ కింద ఉంటుంది, ఇక్కడ హైడ్రోజన్ కింద బ్రోమిన్ ఉంటుంది, బ్రోమిన్ కింద హైడ్రోజన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది మనకు ఎక్లిప్స్డ్ ఫామ్ కాబట్టి దీని నుంచి మనము ఫిషర్ రాయొచ్చు. సో రాస్తే మనకు చూడండి మిథైల్ ఓవర్ మిథైల్, ఇది మిథైల్ ఓవర్ మిథైల్. సో ఇక్కడ Br ఓవర్ H అన్నాడు, అంటే Br ఓవర్ H, ఇక్కడ Br ఓవర్ H. సో మనకు వచ్చేదేమో ఇక్కడ ఈ కాంపౌండ్ వచ్చేసి మనకు 3O ఇచ్చారు. సో ఇదేమో మనకు ఇది మీసో, దిస్ ఇస్ నాట్ మీసో. సో ఇది యాక్టివ్ కాంపౌండ్, ఇది మీసో కాంపౌండ్. కాబట్టి ఆన్సర్ అనేది స్టేట్మెంట్ 1 అయితే ఇక్కడ ఆన్సర్ అయితే ఇది కాదు. సో రాంగ్ ఇది. సో కమింగ్ టు ది ఏమన్నా సిస్ బ్యూటీన్ విత్ బేయర్స్ రియేజెంట్ ఇచ్చారు. సిస్ ప్లస్ సిస్ మనకు ఇక్కడ కూడా మీసోనే వస్తుంది. సో సిస్ ఆల్కిన్ విత్ బేయర్స్ రియేజెంట్ వి గెట్, బేయర్స్ రియేజెంట్ అడిషన్ వచ్చేసి మనకు సిన్ అడిషన్ అంటాము. సో బేయర్స్ రియేజెంట్ వేస్తే సిస్ బ్యూటీన్ విత్ బేయర్స్ రియేజెంట్ వి గెట్ అగైన్ మీసో కాంపౌండ్. సో మీసో వస్తుంది. అంటే ప్రొడక్ట్ ఎలా వస్తుంది అంటే CH3 ఇక్కడ OH రావాలి, ఇలా రావాలి. సో దీన్ని మనం సాల్వ్ చేద్దాం, ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే మనకు దీని నుంచి మనం ఇప్పుడే చెప్పాను, ఏమని చెప్పాను, డైరెక్ట్ న్యూమన్ నుంచి మనము కంప్లీట్గా ఫుల్లీ ఎక్లిప్స్ లోకి మార్చుకోవాలి. సో అన్నప్పుడు బ్యాక్ కార్బన్ యాంటీ క్లాక్ వైజ్ ఒక 60 డిగ్రీ తిప్పుదాము. సో తిప్పితే మనకి ఎలా వస్తుంది అన్నప్పుడు బ్యాక్ కార్బన్ 60 తిప్పుదాము.
60 తిప్పితే ఎలా వస్తుందో చూద్దాము. సో హియర్ వి గెట్ ఇక్కడ మిథైల్ ఆల్రెడీ ఫ్రంట్ కార్బన్ మీద ఉన్నది, ఇక్కడ OH ఉంది, ఇక్కడ H ఉంది. సో ఇప్పుడు ఈ మిథైల్ వచ్చేసి మనకు ఇక్కడికి పోతుంది, ఈ OH ఇక్కడికి వస్తుంది, హైడ్రోజన్ వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది. సో హియర్ వి గెట్ OH అండ్ హియర్ వి గెట్ మిథైల్, హియర్ వి గెట్ హైడ్రోజన్. సో దీని నుంచి మనము ఫిషర్ కనుక రాసినట్లయితే సో మనకు ఇక్కడ మిథైల్ ఉంది, ఇక్కడ మిథైల్ ఉంది, 2 OHలు, 1 బోధ అదర్ ఉంది, OH H ఉంది. సో ఇది మనకు సిగ్మా ఉంది కాబట్టి మీసో కాంపౌండ్. సో బోత్ ఆర్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. రైట్ ఆన్సర్ ఏంటిది? స్టేట్మెంట్ 1 ఇది కరెక్ట్, 2 ఈజ్ సారీ 1 ఈజ్ ఇన్కరెక్ట్, 2 ఈజ్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్ రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ది 62 క్వశ్చన్ చూసినట్లయితే ద హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో HOMO హోమో అడిగారు. సో మనం ఇది MODలో రాసినట్లయితే మనకు ఏమొస్తుందంటే మనకు 20 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా నియాన్లో 20 ఉంటవి. సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s. సో మనకు వచ్చేసి సిగ్మా 2pz ఏమొస్తుంది? పై 2px ఈక్వల్ టు పై 2py. సో ఇది మనకు ఎనర్జీ ఆర్డర్. సో ఇది మనకు MODలో వస్తుంది. దీని తర్వాత పై స్టార్ 2px ఈక్వల్ టు పై స్టార్ 2py గ్రేటర్ దాన్ సిగ్మా స్టార్ 2pz. సో మరి చూసినట్లయితే 2 2 2 2 మొత్తం ఫిల్ చేసినట్టు మీరు జాగ్రత్తగా చూస్తే మనకు మొత్తం 2 2s 4 2s 6 4 + 2 6 2 8 10 12 14 16 18 20. సో 20 ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి మనకు. ఎక్కడుంది లాస్ట్ ఎలక్ట్రాన్స్? హోమో అంటే హైయెస్ట్ ఆక్యుపైడ్ అంటే హై లెవెల్లో ఉంది. ఇది మాలిక్యులర్ ఆర్బిటాల్ ఇది అవుతుంది సిగ్మా స్టార్ 2p. సో థర్డ్ ఆప్షన్ అవుతుంది ఆన్సర్. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనము జాగ్రత్తగా చూస్తే 63 క్వశ్చన్. సో ఏమడిగారు? కార్బోకేటైన్ స్టెబిలిటీ అన్నారు. సో ఇక్కడ ఏమన్నారంటే స్టెబిలిటీ ద ఇంటరాక్షన్ స్టెబిలైజ్డ్ బై ది ఇంటరాక్షన్ ఆఫ్ ది ఎంటీ పి ఆర్బిటాల్ విత్ అన్నాడు. సో ఇక్కడ ఇది ఎంటీ పి ఆర్బిటాల్ ఉంటుంది. దిస్ ఈజ్ ఇంటరాక్టెడ్ విత్ ది ఇక్కడ CH బాండ్ ఉంటుంది. సో CH బాండ్ అన్నప్పుడు మనకు ఇది సిగ్మా బాండ్ ఫిల్డ్ సిగ్మా ఉంటుంది ఇక్కడ. సో ఇది పై బాండ్ కాబట్టి ఇలా కూడా వెళ్తుంది ఫిల్డ్ పై. సో ఆన్సర్ వచ్చేసి మనకు 4th ఆప్షన్ అవుతుంది ఇక్కడ. 63 క్వశ్చన్ 4th ఆప్షన్. నెక్స్ట్ 64 క్వశ్చన్ చూసినట్లయితే మనము సో ద గ్రీన్ పారామాగ్నెటిక్ స్పీసీస్ అన్నాడు. KMnO4 డి బ్లాక్ ఎలిమెంట్ టాపిక్ కాబట్టి KMnO4 మనం హీట్ చేస్తే సో వి గెట్ ఏ కాంపౌండ్ లైక్ దిస్. కాంపౌండ్ ఏమొస్తుంది అంటే KMnO4ని హీట్ చేస్తే K2MnO4 సో ప్లస్ MnO2 ప్లస్ O2 వస్తుంది. సో ఇక్కడ ఇది గ్రీన్ కలర్ కాంపౌండ్. సో డైరెక్ట్ బిట్ ఇది. సో వచ్చేసి K2MnO4. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు చూసినట్లయితే ఇక్కడ ఏమిచ్చారు? ఇక్కడ బెరీలియం హ్యాజ్ కరెక్ట్ స్టేట్మెంట్ గుర్తుపట్టండి. బెరీలియం హ్యాజ్ 3 వ్యాలెన్స్ ఆర్బిటాల్స్ అన్నాడు. వ్యాలెన్స్ ఆర్బిటాల్స్. సో బెరీలియంలో 3 ఉండవు. సో మనకు హైడ్రోజన్ హీలియం లిథియం బెరీలియం, హైడ్రోజన్ హీలియం లిథియం బెరీలియం 4 కాబట్టి 1s2 2s2 2p ఉంటుంది. 2pలో మనకు 2p మొత్తం ఖాళీ ఉంటుంది. సో వ్యాలెన్స్ ఆర్బిటాల్ 3 అన్నాడు కదా, 3 కాదు 4 ఉంటాయి మొత్తం. 2sలో 1 ఆర్బిటాల్ ఉంటుంది, 2pలో 3 ఉంటాయి, 4 ఉంటుంది కాబట్టి ఇది రాంగ్ ఇది. సో మెగ్నీషియం హ్యాజ్ మ్యాక్సిమం కోవలెన్స్ 4 లో సెకండ్ గ్రూప్ కాబట్టి 2 ఉంటుంది. సో అల్యూమినియం హ్యాజ్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ థర్డ్ గ్రూప్ కాబట్టి 3 ఉంటుంది. సో బోరాన్ హ్యాజ్ మ్యాక్సిమం కోవలెన్స్ 4 రైట్. సో మనకు ఆన్సర్ ఇది 4th ఆప్షన్ అవుతుంది ఇది రైట్. థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు క్వశ్చన్ వచ్చేసి 66th క్వశ్చన్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ది పెప్టైడ్స్ అండ్ ప్రోటీన్. సో ఓన్లీ ద ప్రోటీన్స్ హ్యావింగ్ ఏ క్వాటర్నరీ స్ట్రక్చర్ ఆర్ బయాలజికలీ యాక్టివ్. సో అలా ఏం లేదు మనకు ప్రైమరీ సెకండరీ టెరిషరీ ఉన్నా కానీ బయాలజికల్ యాక్టివ్ ఉంటుంది మనకు. సో క్వాటర్నరీ ఉంటే మాత్రమే ఏమీ లేదు. సో సెకండరీ టెరిషరీ కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఇన్కరెక్ట్. సో ద ఇన్ బీటా ప్లీటెడ్ షీట్ స్ట్రక్చర్స్ పెప్టైడ్ చైన్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై ది ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. సో రైట్ ఇది అవుతుంది మనకు రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఆల్ఫా హెలిక్స్ ద పాలిపెప్టైడ్ ఈజ్ ట్విస్టెడ్ ఇన్ లెఫ్ట్ హ్యాండెడ్ రైట్ హ్యాండెడ్ హెలిక్స్. ఇది లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి టెరిషరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ హ్యాస్ 2 or more పాలిపెప్టైడ్ చైన్. నో ఇది కూడా రాంగ్.
సో ఆన్సర్ వచ్చేసి ఇది సెకండ్ ఆప్షన్ అవుతుంది మనకి ఇక్కడ. సో నెక్స్ట్ కమింగ్ టు ది 67 క్వశ్చన్. సో 67 క్వశ్చన్ మనం జాగ్రత్తగా చూసినట్లయితే కైనెటిక్స్ నుంచి అడగడం జరిగింది. ఇది ట్రాన్సియల్ మెటల్స్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్, రైట్ ఇది. సో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ 3d అండ్ 4s ఎలక్ట్రాన్స్ సో ఇన్ ది ఇంటర్ మెటాలిక్ బాండింగ్. సో అసర్షన్ రైట్, రీజన్ రైట్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది ఇది. సో మనకి ఇది ఫోర్త్ ఆప్షన్ అవుతుంది ఇది, రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఏంటని చూసినట్లయితే మనకు రేడియల్ నోడ్స్, ఇది రేడియల్ నోడ్స్, రైట్. సో మనకి సై ప్లాట్ ఇవ్వడం జరిగింది n-l-1 కదా. సో మరి ఏమని అడిగారు ఇక్కడ, ద ఫిగర్ కరస్పాండ్ 2 రేడియల్ నోడ్స్. సో 2 రేడియల్ నోడ్స్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి రేడియల్ నోడ్ మనకు ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ ఒక రేడియల్ నోడ్ ఉంది, ఇక్కడ చూసినట్లయితే మనకు 2 రేడియల్ నోడ్స్ ఉన్నవి. సో ఇక్కడ మనకు రేడియల్ నోడ్స్ వచ్చేసి ఓన్లీ 1 ఉంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది, సి అవుతుంది. సి సెకండ్ ఆప్షన్ అవుతుంది మనకి. సో అలాగే ఇలా చూసినట్లయితే 70 క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఐడెంటిఫై ద రియాక్షన్స్ విచ్ గివ్ అనిలిన్ యాజ్ ది మేజర్ ప్రొడక్ట్. సో ఇది మనకి ఎలా వస్తుంది అంటే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ వస్తే సైనైడ్ కాస్త ఇది వస్తుంది, ఇది అనిలిన్ రాదు కదా, ఇది కాదు. సో ఇది మనకు ఆఫ్మాన్ బ్రోమైడ్ డిగ్రేడేషన్, ఇది పోయి మనకు ఇక్కడ అనిలినే వస్తుంది ప్రొడక్ట్. ఇక్కడ హియర్ వి గెట్ అనిలిన్ యాజ్ ది ప్రొడక్ట్. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది రెడ్యూస్ చేయలేదు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇది అసిడిక్ హైడ్రాలసిస్, అమైడ్ అసిడిక్ హైడ్రాలసిస్ ఇస్తే మనకి ఎమిన్ వస్తుంది, యాసిడ్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఎనిలిన్ వస్తుంది. ఎక్కడ కూడా వస్తుంది ఎనిలిన్, మనకు బి అండ్ డి వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది మనకి ఇక్కడ, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 71. సో 71లో మీరు చూసినట్లయితే అమాంగ్ ద స్పీసీస్ గివెన్ బిలో ద స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇస్ హైయెస్ట్ ఫర్ అన్నారు. సో హైయెస్ట్ అన్నప్పుడు ఇక్కడ Fe+3, ఇక్కడ వచ్చేసి CO+3 ఉంది, ఇక్కడ వచ్చేసి Ti+3, ఇది వచ్చేసి Mn+3. సో అన్నీ కూడా ఉన్నవి కదా. సో మనం Fe+3 ఫస్ట్ రాద్దాము. Fe+3 రాస్తే మనకు ఇలా ఇది Fe+3, ఇది వచ్చేసి మనము ఎవరిది, ఇది Fe+3. సో ఇది వచ్చేసి మనకి ఎవరిది అన్నప్పుడు కోబాల్ట్ రాద్దాం ఇక్కడ. సో ఇంకోటి వచ్చేసి మనకు టైటానియం వచ్చేసి ఇలా పెడదాం, ఇది వచ్చేసి మాంగనీస్. మీరు జాగ్రత్తగా చూస్తే మనకు 1, 2 and 4లో స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ ఉంది, టైటానియం మాత్రం వీక్ ఫీల్డ్ లిగాండ్ ఉంది. సరే మనకు ఐరన్ +3 అన్నప్పుడు కాన్ఫిగరేషన్ ఏముంటుంది అంటే ఇది 26 కదా. సో 26 అన్నప్పుడు మనకు 3 పోతే మనకు D5 ఉంటుంది ఇక్కడ, ఇది. సో D5 కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో ఇదేముంటుంది మనకు 27 కాబట్టి, సో మనకు D27 ఇది అన్నప్పుడు ఇది D6 ఉంటుంది, ఇది కాన్ఫిగరేషన్. సో ఇది వచ్చేసి మనకి ఏముంటుంది అంటే స్కానింగ్ టైటానియం 22 కాబట్టి పోయినట్లయితే మనకు D1 ఉంటుంది, ఇది వచ్చేసి మనకి ఏమంటే మాంగనీస్ +3 అన్నప్పుడు 25 కాబట్టి 3 పోతే మనకి ఇది D4 ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాము ఐరన్ చూద్దాము, తర్వాత వచ్చేసి మనము కోబాల్ట్ +3 చూద్దాం. సో ఐరన్ లో మనకు స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ కాబట్టి D5 అన్నప్పుడు 1, 2, 3, 4, 5. సో ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్, ఓన్లీ 1 ఉంది అన్పేడ్ ఎలక్ట్రాన్. సో నెక్స్ట్ కమింగ్ టు కోబాల్ట్ తీసుకున్నట్లయితే +3 D6 కదా, 1, 2, 3, ఇది కూడా స్ట్రాంగ్ ఫీల్డే కాబట్టి సో మనకు 0 అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఎవరిది టైటానియం చూసినట్లయితే మనకు D1 కాబట్టి ఓన్లీ 1 అన్పేడ్ ఎలక్ట్రాన్స్. కమింగ్ టు ద మాంగనీస్ చూసినట్లయితే మనకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే D4, 1, 2, 3, 4 ఎన్ని 2 ఉన్నవి. సో ఆన్సర్ ఏది మనకు మాంగనీస్ కాంప్లెక్స్, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు 72 క్వశ్చన్ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఏమడిగారు, ఫేషియల్ అండ్ మెరిడియనల్ ఐసోమర్ డైరెక్ట్ A3B3 మోడలే ఫేషియల్ మెరిడియనల్ కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ ఇది ఫోర్త్ ఆన్సర్ అవుతుంది. సో కమింగ్ టు ద 73 క్వశ్చన్ 1:3 ఎలక్ట్రోలైట్ ఏది అని అన్నారు. సో మనం అంటే ఈ కాంపౌండ్ మనం వాటర్లో వేస్తే సో 4 అయాన్స్ రావాలి, అది క్యాటయాన్ 1, యానయాన్ 3 రావాలి. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్లో మనకు ఆ ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆప్షన్లో 1:2, సెకండ్లో 1:3, థర్డ్లో 0 అయాన్, ఫోర్త్లో 1:1. సో సెకండ్ ఆప్షన్ అవుతుంది 73, రైట్. సో నెక్స్ట్ వన్ 74. సో 74 థర్మోడైనమిక్స్ నీకు కార్నాట్ సైకిల్ నుంచి అడగడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి వాడు ఏమన్నాడంటే ప్రాసెస్ 2 and 4 ఐడియాబాటిక్, 2 and 4 ఐడియాబాటిక్ అన్నాడు. సో ఫస్ట్ 1 and 2 చూస్తే ఇది ఐసోథర్మల్. ఎందుకు ఐసోథర్మల్ అయితే మనకు T1 అంటే ఇక్కడ చేంజ్ ఏం కావాలి కాబట్టి ఐసోథర్మల్ ఇది. సో మన ఐసోథర్మల్లో వర్క్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, W1 - 2.303 సరే మైనస్ NR ln of V2/V1. సో మనకు ఇది ప్రాసెస్ 1. సో ప్రాసెస్ 2లో
ఐడియాబ్యాటిక్ ఎందుకంటే మనం చూడండి ఇక్కడ ఐడియాబ్యాటిక్లో T1 నుంచి T2 ఇక్కడ వాడే ఇచ్చాడుగా ప్రాసెస్ 2 and 4 ఐడియాబ్యాటిక్ అన్నాడు. సో ఐడియాబ్యాటిక్లో ఏమవుతుంది మనకు అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డెల్టా యూ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ కదా, ఇది 0 కాబట్టి డెల్టా U1 ఈక్వల్ W1 అవుతుంది. సో అప్పుడు నీకు డెల్టా U1 ఈక్వల్ టు W1 అవుతుంది. ఇది మనకు సెకండ్, ఇది వచ్చేసి మనకు ఫస్ట్ నుంచి. సో థర్డ్ చూస్తే ఇది థర్డ్ ఏమవుతుంది T2 నుంచి T2 అంటే ఐసోథర్మలే మళ్ళీ, కానీ V3 నుంచి V4 అంటే ఎక్స్పాండ్ అయింది కదా. సో V3 నుంచి V4 కంప్రెషన్ అయింది ఇక్కడ. సో మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు, ఇది కూడా ఐసోథర్మలే కాబట్టి W3 ఈక్వల్ టు సేమ్ మళ్ళీ మైనస్ NR. సో T ln ఆఫ్ ఏమవుతుంది V4/V3 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి W4 వచ్చేసి మనకు సేమ్ ఇది కూడా ఐడియాబ్యాటిక్ కంప్రెషన్ కాబట్టి ఏమవుతుంది డెల్టా U2 అవుతుంది ఇక్కడ. సో రైట్, ఇప్పుడు మనకు డెల్టా U4 దీనిలాగానే ఇది కూడా. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చేస్తే ఇది కూడా కంప్రెషన్ కాబట్టి సేమ్ ఇదే. సో ఇది ఫోర్త్ వన్, ఇది వచ్చేసి థర్డ్ కర్వ్ ఇది. ఇప్పుడు ఇక్కడ N ఎంత ఉంది 1 మోల్ అన్నాడు ఇక్కడ. N 1 మోల్ కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేస్తే W1 ఏమొస్తుంది అంటే W1 ఈక్వల్ టు మైనస్ N 1 మోల్ కాబట్టి R ఎంత, R వచ్చేసి ఏమి ఇచ్చారు ఇక్కడ R ఈక్వల్ టు 2 అన్నాడు ఇక్కడ. సో 2 T1 కదా ఇది. సో ఇది మన T1, ఇది వచ్చేసి మనకు ఇది ఎంత అంటే మనకు T2 అవుతుంది. సో 2T1 మైనస్ 2T1 ln ఆఫ్ V2/V1 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఏమవుతుంది అంటే మనకు ఇక్కడ వచ్చేసి N ఎంత మనకు 1 కాబట్టి R ఎంత 2T2 ln ఆఫ్ V4/V3 అవుతుంది. సో మనకి మొత్తం వర్క్ ఏమన్నారు, మొత్తం వర్క్ W1 ప్లస్ W3 ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది మనకు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అంటే ఇది ప్లస్ ఇది కలిపారు, ఇది ప్లస్ ఇది కలిపితే నీకు ఇదే వచ్చింది ఇక్కడ ఆన్సర్. రైట్, ఫోర్త్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ. సో మనకు సెకండ్ ఎందుకు 1 ఎందుకు కాదు అన్నప్పుడు W2 ప్లస్ W4 W2 అన్నప్పుడు ఇది W2 అవుతుంది. సో W2 ఇక్కడ W2 ఇది U2, W2 వచ్చేసి మనకు ఇక్కడ W2 ఇది. సో W2 ఇక్కడ డెల్టా U2. సో మరి W4 వచ్చేసి డెల్టా U4, అక్కడ మైనస్ ఇచ్చారు కదా, ఇది రాంగ్ అవుతుంది. సో ఇక్కడ కూడా W1 ప్లస్ W2 రాంగ్ ఇచ్చారు. సో ఇక్కడ ఓవరాల్గా ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అవుతుంది ఇక్కడ. రైట్, సో నెక్స్ట్ వన్ 75th క్వశ్చన్. సో 75th క్వశ్చన్ వచ్చేసి అసిడిక్ మీడియంలో టైట్రేషన్ కూడా మీద ఇవ్వడం జరిగింది. ఈ టైట్రేషన్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం ఒకసారి. పొటాషియం పరమాంగనేట్ టైట్రేషన్లో మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అన్నప్పుడు, సో ఇక్కడ ఏం తీసుకోవాలన్నప్పుడు ఇది ఈక్వేషన్ రాద్దాము. MnO4 -1 ప్లస్ ఆక్సాలిక్ యాసిడ్ కదా, ఇలా తీసుకున్నట్టయితే CO2 ప్లస్ Mn+2. సో మనం దీన్ని జాగ్రత్తగా చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి నీకు 5 ఎలక్ట్రాన్స్ చేంజ్, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి నీకు ఫర్ 1 ఆటమ్ 1, ఇది +4, ఇది వచ్చేసి ఇది +3, ఇది వచ్చేసి +4. ఫర్ 1 ఆటమ్ 1, 2 ఆటమ్కు 2 చేంజ్ 2, n ఫ్యాక్టర్ 2, ఇది n ఫ్యాక్టర్ 5. సో కాబట్టి మనము ఇక్కడ ఇలా రాయొచ్చు మనం, gen ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఈక్వల్ టు gen ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఇది మనకు అకార్డింగ్ టు ఈక్వాలెంట్ కాన్సెప్ట్. ఇలా చూసుకున్నట్లయితే మనకు ఇలా తీసుకోవచ్చు కదా, M1V1 n ఫ్యాక్టర్ ఈక్వల్ టు M2V2 n ఫ్యాక్టర్. M1 ఎంత మనకు పొటాషియం పరమాంగనేట్ ఎంత 10 ml, M1 ఎంత 0.25. సో V1 ఎంత 10 ml, n ఫ్యాక్టర్ 5. M2 ఎంత, M2 వచ్చేసి మనకు కనుక్కోమన్నారు. సో V2 ఎంత, నో ఈ క్వశ్చన్ ఇది కాదు. సో అడిగింది సరే ఇక్కడ M2 కనుక్కోవాలి మనము. మరి M1 మొలారిటీ ఎవరిది, ఇది ఆక్సిడైజ్ అంటే KMnO4ది ఇవ్వలే, మనం కనుక్కోమన్నారు ఇది. సో M1 ఫైండ్ అవుట్ చేయాలి. V1 ఎంత, V1 వచ్చేసి 10 ml. ఇది M2 వచ్చేసి మనకి ఇవ్వడం జరిగింది, ఎంత ఇచ్చారు M2 0.25 ఇవ్వడం జరిగింది, 0.25. సో V2 ఎంత 10 ml, n ఫ్యాక్టర్ ఎంత 2. సో మనం జాగ్రత్త చేస్తే సో M1 ఈక్వల్ టు 0.25 ఇంటూ 20/50. సో నువ్వు చేసినట్లయితే ఇక్కడ చూడండి, దీన్ని జాగ్రత్త చేస్తే 0 0 కట్
సారీ 0 0 ఉంది కదా. సో ఇలా రాయొచ్చు కదా దీన్ని మనము. ఏమనంటే మనము ఇక్కడ జాగ్రత్త చేస్తే 25 ఇంటూ 20 ఇంటూ 10⁻⁻2 బై 50. 25 2 జా 50, 2 1 జా 2 10 జా చేయొచ్చు దీన్ని. చేసినట్లయితే మనకి ఏమొస్తుంది? సో 10⁻⁻2 10⁻⁻2 అన్నప్పుడు 2 10 జా, సో 10 ఇంటూ 10⁻⁻2. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకు 0.1 వస్తుంది ఇక్కడ ఆన్సర్. 4th ఆప్షన్ వచ్చింది ఇక్కడ. రైట్. 76th క్వశ్చన్ వచ్చేసి మనం చూసినట్లయితే ఇక్కడ, సో ద లాంథనైడ్ ఆయన హ్యావింగ్ 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఈజ్, ఇక్కడ మనం డైరెక్ట్ చెప్తున్నాను ఇక్కడ మిస్ అయింది, ఇక్కడ హోల్మియన్ 3 అని ఉంది ఇక్కడ. సో హోల్మియన్ 3లో మనకి ఏముంటుంది అంటే 4f11 ఉంటుంది, 4f11 6s2 అని ఉంటుంది. +3 కాబట్టి 3 ఎలక్ట్రాన్ తీసేస్తే మనకు 4f10 వస్తుంది, 6s0 అవుతుంది. సో మరి 4f10 వేసినట్లయితే ఎఫ్లో మనకు 7 కదా, 1 2 3 4 5 6, ఇది 7. సో 1 2 3 4 5 6 7 8 9 10. సో మిగిలిన 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్. సో ఆన్సర్ ఆఫ్ హోల్మియం అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 77 క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు, సో ఇక్కడ ఏమిచ్చారు? ద కరెక్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఆక్సిడేషన్ స్టేట్ అన్నారు. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కనబడుతుంది చూడండి, N2O5 ఎంత మనకి ఇది +5, Al2O3లో మనకు +3 ఉంటుంది, S2Sలో -2. డైరెక్ట్ ఫస్ట్ ఆన్సర్ వచ్చింది మనకు, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఇక మన ఫర్దర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 78. సో ఏమన్నా ద ఫార్ములా ఆఫ్ IUPAC ఇచ్చేయడం జరిగింది, టెట్రామైన్ అంటే ఇట్లా ఉంది. సో క్లోరిడో ఇక్కడ మాత్రమే ఏడుంది క్లోరిడో, ఇక్కడ ఉంది క్లోరిడో, టెట్రామైన్ క్లోరిడో ఇక్కడ ఉంది. సో క్లోరిడో అండ్ కోబాల్ట్ 3 క్లోరైడ్ ఇక్కడ కూడా ఉంది క్లోరిడో. +3 రావాలి కాబట్టి ఇక్కడ మనకు +3 ఛాన్స్ ఉంటుంది, థర్డ్ ఆప్షన్లో +3 ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం స్ప్లిట్ చేస్తే ఇది -2 వస్తుంది, ఇక్కడ మనకు +2 వస్తుంది. సో మనకు ఓవరాల్ ఇది ఆక్సిజన్ స్టేట్ +3 వస్తుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ది 79th క్వశ్చన్ జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్లయితే మనకు, సో ఇక్కడ ఇటాల్స్ రియాక్షన్, ఇది ఫస్ట్ స్టెప్ ఇటాల్స్ రియాక్షన్, మొత్తం ఇటాల్స్ రైట్, మొత్తం ఇటాల్స్ అన్నప్పుడు బెంజాల్డిహైడ్ వస్తుంది ఇక్కడ. సో బెంజాల్డిహైడ్ వస్తుంది. సో ఈ బెంజాల్డిహైడ్ ఏమంటే కాంపౌండ్ పీ కెన్ బి ప్రిపేర్డ్ బై ట్రీటింగ్ విత్ బెంజిన్. బెంజిన్ మీద మనం ఎసైలేషన్ చేస్తే రాదు, ఎస్టోఫినోన్ వస్తుంది. ఈ ఫస్ట్ ఆప్షన్ ఎస్టోఫినోన్ వస్తుంది కాబట్టి ఇది రాంగ్. సో ఆన్ ట్రీట్మెంట్ విత్ బ్రోమిన్ వాటర్ పీ గివ్స్ వైట్ ప్రెసిపిటేట్. సో ఇక్కడ ఇది వైట్ ప్రెసిపిటేట్ రాదు మనకు. నెక్స్ట్ కాంపౌండ్ పీ ఇస్ అబ్టైన్డ్ బై ది హైడ్రోజనేషన్ ఆఫ్ బెంజోయిల్ క్లోరైడ్, ఇది రోజన్మాన్స్ రిడక్షన్ అవుతుంది ఇది. సో ఇది ఎఫర్వెజెన్స్ అంటే యాసిడ్ రావాలి, యాసిడ్ కాదు కదా అది. సో మన థర్డ్ ఆప్షన్ అవుతుంది 79. సో నెక్స్ట్ వచ్చేసి 81 క్వశ్చన్ జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్లయితే ఇది, సో ఇది ఫ్యాక్ట్ బేస్డ్, డైరెక్ట్ NCERT టెక్స్ట్ బుక్ ఫ్యాక్ట్ బేస్డ్. ఇది విటమిన్ ఏ అన్నప్పుడు క్యారెట్లో ఉంటుంది. సో నెక్స్ట్ విటమిన్ B12 మనకు మీట్లో ఉంటుంది. విటమిన్ ఈ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్. సో A4C2 మనకు ఒకటే ఆప్షన్ ఉంది, B1. సో వచ్చేసేది ఫస్ట్ ఆప్షన్ రైట్, B1 D3, A4 అండ్ C2 D3 రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి, ఇది NCERT టెక్స్ట్ బుక్ డైరెక్ట్ పెట్టేది. సో అమాంగ్ ద ఫాలోయింగ్ ద కాంపౌండ్ హ్యావింగ్ కాంజుగేటెడ్ డబుల్ బాండ్ ఈస్ అన్నప్పుడు ఇక్కడ మనకు కాంజుగేటెడ్ 1,3 ఉంటే కాంజుగేట్ అవుతుంది. హెప్టా అన్నప్పుడు 1 2 3 4 5 6 7. సో 1,3 ఇది అవుతుంది మనకు, 4th ఆప్షన్. సో ఇక్కడ చూడండి మనకు వన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈస్. సో ఏంటిది ఇక్కడ మనకు RMGX మీద ఒక అసిడిక్ హైడ్రోజన్ వేస్తే మనకు డైరెక్ట్ ఇక్కడ H లింక్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎక్కడ అవుతుంది, ఇది ఇక్కడ థర్డ్ వస్తుంది డైరెక్ట్ పెట్టింది. సో నెక్స్ట్ కమింగ్ టు ది 84 క్వశ్చన్. 84 క్వశ్చన్ ఏంటిది, ఇది మనకు ఎంట్రోపీ క్వశ్చన్ ఇక్కడ ఇచ్చడం జరిగింది. సో మనకు ఇది ఫ్రీ ఎక్స్పాన్షన్లో మనకు Q0 ఉంటుంది, W0 ఉంటుంది, ΔH0 ఉంటుంది. సో మరి ఇక్కడ ఏమడిగారంటే, కానీ ΔH సిస్టమ్ ఇది 0 ఉండదు మన క్యూలో. సో కాబట్టి ఇది మాత్రం 0 ఉండదు, ΔS సిస్టమ్ 0 ఉండదు. సో ΔS సిస్టమ్ చూసినట్లయితే మనకు ఏమొస్తుంది, 2.303 మనకు NR log V2/V1 అవుతుంది. సో మరి చూసినట్లయితే 2.303 N ఎంత మనకు 2 మోల్స్ అని ఇవ్వడం జరిగింది, ఇక్కడ 2 మోల్స్ అన్నాడు. R ఎంత, R వాల్యూ లాగానే ఇచ్చారు, log V2/V1.
లాగ్ 100/10 అన్నప్పుడు 10 లాగ్ 10 10 100 కాబట్టి లాగ్ 10 1 వస్తుంది. ఎంత వస్తుంది? 4.606 ఆర్ వస్తుంది వాల్యూ. డెల్టా ఎస్ సిస్టమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సరౌండింగ్స్ వచ్చేసి మనకు గుర్తుపెట్టుకోండి, డెల్టా ఎస్ సరౌండింగ్స్ ఈక్వల్ టు Q/T అని ఉంటుంది. సో మన Q వాల్యూ 0 కాబట్టి 0/something ఈక్వల్ టు 0. సో ఆన్సర్ వచ్చేసి ఏదవుతుంది? థర్డ్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 85 క్వశ్చన్ జాగ్రత్తగా చూసినట్లయితే, అమంగ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ద కరెక్ట్ ట్రెండ్ ఇన్ ద ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. సో ఫ్లోరిన్, ఇక్కడ క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సెకండ్ ఆప్షన్ డైరెక్ట్ ఫ్యాక్ట్ బేస్డ్, ఇది డైరెక్ట్ మనకు కాన్సెప్ట్ ఉంటుంది అండ్ పీరియాడిక్ టేబుల్లో బిట్ డైరెక్ట్. ఇది ఎందుకు క్లోరిన్ ఎక్కువ అన్నప్పుడు, బికాస్ ఆఫ్ ఇక్కడ ఫ్లోరిన్ స్మాల్ సైజ్ వల్ల, ఇంటర్ ఎలక్ట్రాన్ రిపల్షన్స్ వల్ల, సో మనకు ఎలక్ట్రాన్ అడిషన్ అనేది ఇక్కడ ఎఫినిటీ తక్కువ ఉంటుంది కంపేర్ టు క్లోరిన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 86 క్వశ్చన్. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ సాల్యుబిలిటీ అడగడం జరిగింది. మనకు ఒకటి తెలుసు, సాల్యుబిలిటీ ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, సాల్యుబిలిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు KSP. మోర్ KSP మోర్ సాల్యుబిలిటీ. అలా చూస్తే మోర్ KSP ఎక్కడ ఉంది? మనకు డైరెక్ట్ ఇక్కడ మోర్ KSP వచ్చేసి మనకు AgBr, దాని తర్వాత జింక్ హైడ్రస్, తర్వాత Hg2Cl2. సో మరి మోర్ KSP మోర్ ద సాల్యుబిలిటీ. సారీ, మరి ఇక్కడ చూద్దాము, అన్ని సేమ్ సైడ్ సాల్ట్ కాదు కదా ఇక్కడ. సో ఇక్కడ S² ఈక్వల్ టు ఇది, S² ఈక్వల్ టు 86. నెక్స్ట్ వచ్చేసి 87. సో ఇక్కడ చూడండి, సోడియం ఇన్ లిక్విడ్ అమ్మోనియా మనకు ఇక్కడ ట్రాన్స్ వస్తుంది. ఇక్కడ ఇది ట్రాన్స్, ఇది ట్రాన్స్ వస్తుంది. ఇక్కడ ట్రాన్స్ కాంపౌండ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి లిండాల్స్ క్యాటలిసిస్ వస్తుంది. సో మనకు L అండ్ K ఏమవుతుంది? మనకు జామెట్రికల్ ఐసోమర్స్ అవుతుంది. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. K అండ్ L ఆర్ జామెట్రికల్ ఐసోమర్, సిస్ ట్రాన్స్ కాబట్టి. HBr పెరాక్సైడ్ ఇక్కడ మనకు మిస్ అయింది, ఇక్కడ M అండ్ N. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు K అండ్ L ఇక్కడ. సో రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి 88 క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఇది సమ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇవాల్వ్డ్ అన్నాడు. బ్యూటేన్ 116 grams ఆఫ్ బ్యూటేన్. సో ఇక్కడ టైం అయిపోతుంది నాకు, అందుకే నేను స్పీడ్